13వ రోజు యుద్ధంలో కౌరవులు పద్మవ్యూహాన్ని పన్నారు. అర్జునుడెక్కడో యుద్ధం చేస్తున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించడం ఒక్క అర్జునుడికే తప్ప ఇంకెవరికీ తెలియదు. అభిమన్యునికి మాత్రం లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు. ఈ వ్యూహాన్ని ఛేదించడానికి ధర్మ, భీమ, నకుల, సహదేవులకు దోవ ఎక్కడో తెలియదు. అందుకని అభిమన్యుని పిలిచి, ముందు నువ్వు లోనికి వెళ్ళు, నీ వెనక మేము వస్తాము అని చెప్తారు. అభిమన్యుడు దోవ కనిపెట్టి వాకిట్లో ఉన్న ద్రోణ సైంధవుల్ని దాటి లోపలికి పోతారు. వారు అతన్ని పోనిస్తారు. పాండవులు అనుసరించడానికి ప్రయత్నం చేసినా సైంధవుడు అడ్డుపడతాడు. అతన్ని జయించడం పాండవులకి ఎవరికీ సాధ్యం కాలేదు. అలా కావడం ఆశ్చర్యమైన విషయం. భీముడు కూడా ఏమీ చేయలేకపోవడం చిత్రం. కానీ దీనికి దైవికమైన కారణం ఉంది. సైంధవుడు అరణ్యవాసంలో గంధర్వుల చేత ఓడింపబడి అర్జునునిచే రక్షించబడిన తర్వాత సిగ్గుపడిపోయి రుద్రుని గురించి తపస్సు చేస్తాడు. రుద్రుడు ప్రత్యక్షం కాగానే పాండవుల్ని జయించగలిగే వరం ఇవ్వమంటాడు. రుద్రుడు మాత్రం అది యథాతథంగా కుదరదని, ఒకే ఒక్క రోజున అర్జునుడు కాక మిగిలిన పాండవులను జయించగలవుగాక అని వరమిస్తాడు. ఆ వరం ఈనాడు ఉపయోగించుకున్నవాడై పద్మవ్యూహంలోకి పోయే వాకిలి వద్ద నిలిచి వారిని అడ్డుకుంటాడు సైంధవుడు. లోపలికి పోయిన అభిమన్యుడు మహాశక్తి కలిగిన వాడు కావడం వల్ల అందరినీ ఎదురించి నవ్వగొడతాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని పడగొట్టుతాడు. దుర్యోధనుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, సౌమదత్తి, శల్యుడు, శకుని, ద్రోణుడు అంతా ఒక్కసారి ఎదుర్కొన్నారు. సురులు, సిద్ధులు అభిమన్యుని యుద్ధం ఎంతో మెప్పుదలతో చూస్తున్నారు. అందరి మధ్యనూ ఉండి అందరినీ జయిస్తూ ఒక్కొక్కడి బింకం ఓడగొడుతూనే ఉన్నాడు అభిమన్యుడు. ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓడి శృంగభంగమై వెళ్ళిపోతున్నారు. దుశ్శాసనుడు ప్రగల్భాలు కొట్టి వచ్చి పోట్లాడి దిమ్మ తిరిగి పారిపోతాడు. కర్ణుడు అలాగే వెళ్ళిపోతాడు. వృషసేనుడు మూర్చిపోతాడు. శల్యుని కుమారుడు వచ్చి దెబ్బతిని గో అని పోతాడు. రుక్మరధుడనేవాడు చస్తాడు. ఇది వింటూ ధృతరాష్ట్రుడు అంటాడు, ఇలా యుద్ధం చేసి అంతమందిని జయించాడంటే నేను నమ్మడానికి ఎక్కడా అవకాశమైతే లేదు, కానీ నిస్సంశయంతో నమ్మదగిన కారణం ఒకటి ఉంది. అది ఉంది గనుక నేను నమ్ముతున్నాను గాక అంటాడు. ఆ కారణం ఏమిటంటే ధర్మం అధర్మాన్ని గెలవకేం చేస్తుంది అంటాడు. ధృతరాష్ట్రుని బుద్ధి అలా ధర్మపరమైన సంగతిని మనం మర్చిపోరాదు. దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడు వచ్చి యుద్ధం చేసి అభిమన్యుని చేత చచ్చిపోతాడు. ఈ కోపంతో మళ్ళీ పారిపోయిన వాళ్ళంతా తేరుకొని వచ్చి అభిమన్యునిపై పడతారు. అందులో దుశ్శాసనుని కుమారుడు ముందుగా వచ్చి ఎదుర్కొంటాడు. వానితో పాటు మిగతా అంతా కూడా వచ్చి కుట్ర చేస్తారు. ఈ అభిమన్యుని చేతిలో ఈ ధనస్సు ఉన్నంతకాలం మనం అతన్ని గెలవలేముగాక, పైగా చస్తాము. అందుకని వెనక నుండి వెళ్ళి అతడికి తెలియకుండా వంచన చేసి విల్లు విరగ్గొట్టాలి అనుకుంటారు. అప్పుడు కర్ణుడు పాపిష్టివాడై ఒక దుష్టమైన నాటకమాడి తాను చాలా భయపడిపోయినట్లు నటించి వెనక్కి తగ్గి ఆ అభిమన్యుని వెనక్కి వెళ్ళి వాని విల్లును దునుమాడుతాడు. కర్ణుని శూర వీర తేజత్వం ఇంతేనా అనిపిస్తుంది. అప్పుడే ద్రోణుడు అశ్వాలను చంపేస్తాడు. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నట్లయితే గురుడు వేసిన బాణాలను మధ్యలోనే విరగ్గొట్టేవాడుగాక. అందరూ అన్ని విధాలా నవ్వజేస్తారు సిగ్గు లేకుండా. చివరకతడు డాలు, కత్తి తీసి ప్రచండ యుద్ధం చేస్తాడు. ద్రోణుడు బల్లెంతో ఆ డాలును పడగొడతాడు. అభిమన్యుడు తన రథచక్రం లాగి తీసి దానిని తిప్పుతూ తనకు గల విద్యతో ఆకాశంలోనికి గరుత్మంతుల్లా ఎగిరి యుద్ధం చేస్తుంటాడు. నలుగురు కలిసి ఆ రథచక్రాన్ని కూడా శిథిలం చేస్తారు. చివరకు గదతో దిగి అభిమన్యుడు దుశ్శాసనుని కొడుకుతో తలపడతాడు. ఇద్దరూ గదాయుద్ధం చేస్తుంటారు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకొనడంలో ఇద్దరూ ఒక్కసారిగా పడిపోతారు. ఇద్దరూ చచ్చిపోతారు. రాచపీనుగు తోడు లేకుండా వెళ్ళదనే లోకోక్తి ప్రకారం అభిమన్యుడు దివానానికి వెళ్ళిపోయినాడు. ధర్మరాజు అభిమన్యుని మరణాన్ని తలచి ఎంతో దుఃఖపడతాడు. అర్జునుడు వచ్చి నా బిడ్డేడి అంటే ఏం చెప్పేది అని బాధపడతాడు. అతడికి పొంగి వచ్చే దుఃఖం ఆగట్లేదు. అప్పుడు వ్యాసమునీంద్రుడు వచ్చి ఎందుకు దుఃఖిస్తున్నావయ్యా? అతడు వీరస్వర్గం అలంకరించి ఎంతో సంతోషంలో ఉండి ఉంటాడు. ఈ పాటికి రాచబిడ్డకు అంతకంటే ఏం కావాలి కనుక. విధి అనేది ఒకటి ఉంది. అది ఎలా జరుపుతుందో ఈ ప్రపంచంలోని సంఘటనలన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. దానిని తప్పించడానికి మన ఎవరి వశమూ కాదు. తప్పనిసరిగా జరిగి తీరుతుంటవి. అలా తప్పనిసరిగా జరిగే సంఘటన జరిగినప్పుడు అవి అలా అయినవని తెలిసి ఊరుకోవడమే గాని దుఃఖించి ఏ ప్రయోజనమూ లేదు. ఒక కథను చెబుతా విను. ఇది ఇతిహాసం. అకంపనుడనే రాజు శత్రువుల చేతబడినప్పుడు వాని కుమారుడు వచ్చి వానిని విడిపిస్తాడు. మళ్ళీ ఇద్దరూ శత్రువులతో యుద్ధం చేస్తుంటే ఆ కుమారుడు చనిపోతాడు. రాజు అయితే గెలిచి వస్తాడు. ఇంటికి వచ్చి పుత్రుణ్ణి గురించి వాపోతాడు.
నారదుడు వచ్చి మృత్యుదేవత ప్రభు అని దాని కథ వినవలసిందని ఇలా చెప్తాడు. ఒకసారి బ్రహ్మ సృష్టి వల్ల భూభారం ఎక్కువ అవుతుంది. భూమి బ్రహ్మ వద్ద మొరపెట్టుకుంటుంది. అప్పుడు బ్రహ్మ ఇంద్రియాల నుండి మృత్యువు ఉద్భవిస్తుంది. ఎర్రటి ముఖం, నల్లని శరీరం, ఎర్రని చీరతో పుట్టుతుంది. బ్రహ్మ ఆమెను పిలిచి జంతువులన్నిటినీ నీవు సంహరించాల్సిందంటాడు. ఆమె గోల పెడుతుంది. అయ్యా, ఆ పని నాకు అప్పగిస్తావెందుకని దుఃఖిస్తుంది. ఆమె కంట నీళ్లు తన దోసిట్లో పట్టుకుంటాడు బ్రహ్మ. ఆమె చలించిపోతుంది. తనకు తపస్సు చేసుకొనడానికి అనుజ్ఞనివ్వమంటుంది. కానీ బ్రహ్మ, అలా కాదు, నీ కన్నింటిలో ఎన్ని బొట్లున్నాయో అన్ని రోగాలై జనుల శరీరాలను కృషింపజేస్తాయి. నీవు కేవలం వారి ప్రాణాలు యువతలకు లాగు. ఆ ప్రాణాలు హాయిగా స్వర్గానికో లేదా మరో దేహానికో వెళ్ళిపోతాయి. నీవు చేసే నికృష్టమైన పనేమీ లేదంటాడు. పైగా నేను చేయమన్న పని నీవు చేస్తుంటే ఏదైనా అధర్మం నాదవుతుందే గాని నీదెలా అవుతుంది అంటాడు. ఈ విశ్వానికి నీవు ఈశ్వరివి అంటాడు. అందుచేత అలా ఎల్లప్పుడూ జరుగుతూ ఉండడం తథ్యం. వ్యక్తి ప్రాణాలు ఒక శరీరం వదిలి మరొక శరీరానికి లేదా లోకానికి పోవడం తప్పనిసరి. నరులు అమరులు అవుతారు, అమరులు నరులు అవుతారు. కనుక నీ కుమారునికి వచ్చిన కొలది ఏమిటి? ఏడవవద్దు అంటాడు నారదుడు అకంపనుణ్ణి. ఈ జగత్తు దుఃఖాత్మకమైనది. దీనిని వదిలి సౌఖ్యాలు అందుకొనడానికి నీ కుమారుడు వెళ్ళాడు. నీవెందుకు దుఃఖించాలి అంటాడు. అది విన్న మీదట అకంపనుడు దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా వ్యాసుడు ధర్మరాజుకు చెప్తాడు.